ప్రజా కళా మండలి కళాకారులతోటి తమ ఆటపాటలతోటి మధ్య భారత్లో జరుగుతున్న కగారు యుద్ధానికి వ్యతిరేకంగా ప్రజలను ఏ విధంగా చైతన్యం చేస్తున్నారో, వారు ఈ కగారు యుద్ధం వలన ఎవరు నష్టపోతున్నారు, ఎవరికి లాభం జరుగుతుంది అని తమ పాటల మధ్య ఈరోజు నక్సలైట్స్ లేకుండా పోవచ్చు, కానీ ఇక్కడ సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు తీరే వరకు ప్రశ్న ఉంటుంది. ఆ ప్రశ్నే మార్క్సిజమై మళ్ళీ వస్తుంది అంటూ మాట్లాడుతున్నారు రాష్ట్ర అధ్యక్షుడు జానయ్య. ఇప్పుడు ప్రభుత్వాలు చేస్తున్నటువంటి ఏదైతే దమనకాండ చేస్తూ ఉన్నదో, కేంద్రంలో వచ్చినటువంటి నరేంద్ర మోడీ, అమిత్ షా నాయకత్వం వచ్చినటువంటి ప్రభుత్వాలు ఈరోజు కొత్తగా బీజేపీ మాట్లాడుతున్నదే కాదు, దీనికంటే వెంకటరావు మాట్లాడిండు, చెన్నారెడ్డి మాట్లాడిండు, ఇంకెంతోమంది మాట్లాడారు. అయినా కానీ ఈ సమస్య కొన్ని దశాబ్దాలుగా ఇది అణచివేయబడుతూ చనిపోతూ బతుకుతూ వస్తూ ఉన్నారు. ఎందుకనంటే ఈ దేశంలో ఉన్నటువంటి అనాగరికమైనటువంటి చిరతనత ఉన్నాయి, పేదరికం ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, అంటరానితనం ఉన్నది, మనిషికి కూడు లేదు. అయినా కానీ ఈరోజు అంచనా కొనసాగుతూ ఉన్నది. ఇది నరేంద్ర మోడీ కానీ ఇంకా వేరే ఇంకే ఉత్తమంది వచ్చినా కానీ ఇది ఆగిపోదు. ఎందుకు అని అంటే ఇది ఒక సమస్యతో పరిష్కారంతో కూడుకున్నటువంటి ప్రభుత్వాలు చేస్తారు. మావోయిస్టుల పోరాటాన్ని ఆపేస్తామని చెప్పేసి అటు అమిత్ షా చెప్తా ఉన్నారు, బలగాలు కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉన్నారు. మరోవైపు ప్రజా సంఘాలు కావచ్చు, నక్సలైట్లు కావచ్చు, ఇది ఆపే పోరాటం కాదు, ఆకలి పోరాటం అంటారు. हमारा बस्तर सबसे सुंदर देखो देखो रे, देखो देखो रे, मेहनत बस बस्तरिया आदिवासी रे, हम आदिवासी रे, हमारा बस्तर सबसे सुंदर देखो देखो रे, देखो देखो रे, मेहनत बस बस्तरिया आदिवासी रे, हम आदिवासी रे, कोयल की कू कू अभियों की कर मेरी कोयल की ఇట్లాంటి బస్తరు ఈరోజు ప్రభుత్వాలు ఎందుకు ఈ మధ్య భారతం మీద భారత సెక్యూరిటీ ఫోర్సు, సిఆర్పిఎఫ్ బలగాలు
కోబ్రా డిఆర్జీ లాంటి వాళ్ళ బలగారి వేల మందిని తీసుకొచ్చేసి దాని చుట్టూ ఎందుకు పెట్టేయాలంటే మావోయిస్టులు ఒక పక్కన మావోయిస్టులు ఏమంటున్నారు, మేము చేసేది అన్యాయం అయితే, మేము చేసేది దుర్మార్గం అయితే రండి, దక్షిణ మొత్తం భారతావనిలో చేసినటువంటి దండకారణ్యంలో మేము ఏం చేస్తున్నాము, ఇన్ని దశాబ్దాలుగా మేము ఏం చేస్తున్నామో బయట ఉన్నటువంటి మేధావులు కానీ జర్నలిస్టులు కానీ ప్రజాస్వామ్యం అందరూ అడిగి రండి, అడిగికి వచ్చిన రోజు తిరిగిపోతే మేము ఏం చేసినాము అని వాళ్ళు చెప్తా ఉన్నారు. ఒక పక్కనేమో వీళ్ళు దాన్ని చుట్టుకొని వేల మందిని పెడతా ఉన్నారు. ఎందుకు పెడతా ఉన్నారంటే ఆ మధ్య భారతంలో కొన్ని లక్షలాది నిర్వహించేటువంటి కన్య సంపద ఉన్నది. ఆ కన్య సంపద దోసుకోవడానికి ఈరోజు చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ఆ మధ్య భారతంలో ఏముందో మేము కళాకారు ఒక పాటదారిని చూస్తాం. దండాకారణ్యం మీద ఓ రాజనో దండిగా బలరాలు ఏందిరో ఓ రాజనా, దండాకారణ్యం మీద ఓ రాజనా దండిగా బలరాలు ఏందిరో ఓ రాజనా, దండాకారణ్యం మీద ఓ రాజనో దండిగా బలరాలు ఏందిరో ఈ రోజున, దండాకారణ్యం మీద ఓ రాజనా దండిగా బలరాలు ఏందిరో ఓ రాజనా, మనమూల వాసులే ఈ దేశ బిడ్డలే, మనమూల వాసులే ఈ దేశ బిడ్డలే, ఆదివాసి జాతినంత కక్షగట్టి చంపుతుంటే, ఆదివాసి జాతినంత కక్షగట్టి చంపుతుంటే జీవులైనా మనము ఓ రాజనో చూసుకుంటూ ఎట్ల ఉందము నరమేధము, జీవులంతా మనము ఓ రాజనో చూసుకుంటూ ఎట్ల ఉందము ఓ రాజనో, దండాకారణ్యములోన ఓ రాజనో దండిగా బలగాలు వేదిరో ఈ రోజున, దండాకారణ్యములోన ఓ రాజనో దండిగా బలగాలు వేదిరో ఓ రాజనో, ప్రాణ నష్టమా పాలని కాల్పున విరమణ చేసి, ప్రాణ నష్టమా పాలని కాల్పున విరమణ చేసి, శాంతి చర్చలకు అరే శాంతి చర్చలకు మేము సిద్ధమంటూ పిలుపునిస్తే, 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 స్థానిక సవాలు తిరిగి మోడీ చలు సంపుడే మా లక్ష్యమన్నదే ఓ రాజనా, దండాకారణ్యములోన ఓ రాజనా దండిగా బలగాలు ఏందిరో ఓ రాజనా, జల్ జంగల్ జమీను ఇచ్చటి అధికారముపై, 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 తెల్ల దొరల తరిమి కొట్టి నల్ల దొరల కొదిలు నిలిచి, తెల్ల దొరల తరిమి కొట్టి నల్ల దొరల కొదిలు నిలిచి, తెల్ల దొరల తరిమి కొట్టి నల్ల దొరల కెదురు నిలిచి, తెల్ల దొరల తరిమి కొట్టి నల్ల దొరల కెదురు నిలిచి, ఆ యుద్ధములో అడుగుతున్నారు అడవి బిడ్డలు సైన్యమై సాగుతున్నారు ఆదివాసులు, యుద్ధంలో అడుగుతున్నారు అడుగులు సైన్యమై సాగుతున్నారు ఆదివాసులు, యుద్ధములో అడుగుతున్నారు అడవి బిడ్డలు సైన్యమై సాగుతున్నారు ఆదివాసులు, దండాకారణ్యములోన ఓ రాజనా దండిగా బలగాలు ఏందిరో ఓ రాజనా, దండాకారణ్యములోన ఓ రాజనో దండిగా బలగాలు ఏందిరో ఈ రోజున, దండాకారణ్యంలోన ఓ రాజనా దండిగా బలగాలు ఏందిరో ఓ రాజనా, అరే రాజకీయాలేమున్నా ఆయుధాలు కలిగి ఉన్నా, రాజకీయాలేమున్నా ఆయుధాలు కలిగి ఉన్నా, అరే కోర్టుల్లో రుజువు చేసి శిక్షలు వేయాలి అంటే, కోర్టుల్లో రుజువు చేసి శిక్షలు వేయాలంటే, కాల మరిచి సంపుడేదిరో ఓ రాజను నీ అంతలా పాలనాయరో ఈ రోజున, దండాకారణ్యంలోన ఓ రాజనా దండిగా బలగాలు ఏందిరో ఓ రాజనా, దండాకారణ్యం పైన ఓ రాజను అంతిమ యుద్ధం చేదిరో ఈ రోజున, దండాకారణ్యం పైన ఓ రాజనా అంతిమ యుద్ధం ఏందిరో ఓ రాజనా, అంతిమ యుద్ధం ఏందిరో ఈ రోజున, అంతిమ యుద్ధం ఏందిరో ఓ రాజనా అంతిమ యుద్ధం. దండకారణ్యం మీద దండిగా ఇన్ని బలగాలు ఎందుకు? ఏదైనా తప్పు చేస్తే కోర్టులు శిక్ష వేయాలి, కోర్టుల్లో విచారణ జరపాలి, కోర్టు పిలిపించి కేసులు అయితే కేసులు పెట్టి విచారణ జరపాలి, కానీ ప్రాణాలు తీసుకెళ్ళి చూస్తాం. ఒకవైపు మీరు ఇంకా ప్రశ్నిస్తూ ఉన్నారు, ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంటారు, మీరు మావోయిస్టులు నక్సలైట్లు ప్రాణాలు పోతున్నా కూడా ఎందుకు ఉద్యమం వైపే ఉంటారు, ప్రజల్లోకి ఎందుకు రావు? ప్రజలకు సరైనటువంటి పరిష్కారము చూపిస్తలేదు ప్రభుత్వాలు. ఒక ప్రత్యామ్నాయంగా, ఒక నమ్మకంగా, ఒక విశ్వాసంగా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు ప్రభుత్వాలు విశ్వాసము చూపించడంలో, వాళ్ళ నమ్మకాన్ని కలిగించడంలో విఫలమవుతూ ఉన్నారు. కాబట్టి ఈరోజు
కుప్పలు కుప్పలుగా 10ల సంఖ్యలో 100ల సంఖ్యలో చనిపోతూ ఉన్నారు. వీరందరూ చనిపోతూ ఉంటే కనీసమైనటువంటి మానవత్వం లేకుండా కనీసం రాజ్యాంగ చట్టం కిందనే ఈరోజు ఉద్యమాలు కానీ మేము ర్యాలీ చేసినాము. ప్రతి ఒక్కటి కూడా ఈ రాజ్యాంగం కల్పించినటువంటి చట్టం కిందనే మేము ఉద్యమాలు చేస్తూ ఉన్నాము. రాజ్యాంగం ప్రసాదించినటువంటి ప్రాథమిక హక్కులు వాటి అనుసరంగానే మేము బతుకుతూ ఉన్నాము. దాని చట్టంలోనే మేము కొట్లాడుతూ ఉన్నాం. కానీ ఈరోజు మధ్య భారతంలో జరుగుతున్నటువంటి హింస ఎందుకు చేస్తున్నదే ప్రధానమైన ప్రశ్న. ఈరోజు శాంతి చర్చల కమిటీ అని ఒకటి ఏర్పడ్డది. దానికి రిటైర్డ్ హైకోర్టు జస్టిస్ చంద్రకుమార్ గారు చైర్మన్గా ఉన్నారు, హరగోపాల్ గారు ఉన్నారు. అనేక మంది ఈరోజు బుద్ధిజీవులందరూ కలిసి వచ్చేసి ఒక శాంతి నెలకొల్పాలని దాంతో వచ్చేసి ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నారు, వేడుకుంటూ ఉన్నారు. ఎక్కడ కూడా ప్రభుత్వాలు కనీసమైనటువంటి దానికి స్పందన లేకుండా మేము ఛాలెంజ్ చేసినాము, హెచ్చరించినాము. ఆ హెచ్చరికనే మేము అమలు చేస్తామని చంపేస్తామని చెప్తా ఉన్నారు. అంటే సాధ్యమవుతుందా మావోయిస్టులు లేకుండా? ఏదైతే 2026 మార్చి 1 నాటికి మావోయిస్టుల రహిత భారతదేశం చేస్తాం అది ఏదైతే అమిత్ షా ప్రకటించిందో అది సాధ్యమవుతుందా? సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అని అంటే ఈ భారతదేశంలో అంటరానితనం ఉన్నది, నిరుద్యోగం ఉన్నది, నిరక్షరాస్యత ఉన్నది, అన్ని రకాల సమస్యలు ఉన్నాయి ఇక్కడ. అట్లా ఉన్నప్పుడు ఈ సమస్య ఎప్పుడు పరిష్కారం కాదు. నిజంగా ఈరోజు మావోయిస్టులుగా చనిపోతుండొచ్చు, నక్సల్ లేకుండా పోతుండొచ్చు, కానీ ఇక్కడ నిరుద్యోగం బతికే ఉంటుంది, ఆకలి చావులు బతికే ఉంటుంది, అంటరానితనం బతికే ఉంటుంది, అస్పృశ్యత బతికే ఉంటుంది, కులం బతికే ఉంటుంది. కులరహితమైనటువంటి సమాజం కోసం కొట్లాడుతున్న వాళ్ళు లేకపోవచ్చు, కానీ ఇక్కడ కులం ఉంటుంది, కుల అగచాట్లు ఉంటాయి, మతం ఉంటుంది, మతం కింద చంపేస్తూ ఉంటారు. కానీ అయినా కానీ ఎక్కడ కూడా ఇది ఆగిపోదు. ఎందుకనంటే ఈరోజు మధ్య భారతంలో పిల్లలను, తల్లులను, చిన్న చిన్న పిల్లలను తీసుకుపోయి చేస్తూ ఉన్నారు. కాల్పుల మూతతోటి కొడుకో రాజన్న, కారడవి మండబట్టే బిడ్డో రాజన్న, కాల్పుల